గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది, వాస్తవ కోణాలేంటి, అసలు తెలంగాణలో ఏం జరగబోతుంది, ఇదే విషయానికి సంబంధించి మీతో ఈరోజు చర్చించబోతున్నాను. కాస్త లేట్ అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి అనేక విషయాలను కూడా ఈరోజు మనం చర్చించాల్సిన అవసరం ఉంది. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మార్పు అంటూ ఇప్పటి వరకు జరిగిన అసలు సిసలైన మార్పు ఏంటి? కేవలం కాలయాపన మాత్రమే చేస్తున్నారా, లేకపోతే తెలంగాణ ప్రజలను ఎందుకు ఈ విధంగా మోసపూరితమైన వాగ్దానాలు ఇచ్చి వాటిని నెరవేర్చే ప్రయత్నం ఉంటుందా లేదా అనేది కూడా మనం చర్చిద్దాం. మిత్రులారా, ఇప్పటి వరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఎవరైనా పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ గ్రూపులలో కూడా చెప్పండి. తెలంగాణ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రజలకి అండగా, ప్రజల వైపు, ప్రజల క్షేమం వైపు మీతోనే నేను ఉండబోతున్నాను. కాబట్టి ఖచ్చితంగా కూడా గుర్తుపెట్టుకోండి. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రధానంగా కూడా వాస్తవ కోణాలను మాత్రం మీకు చెప్పే అవకాశం ఉంటుంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పార్టీలు మారినాయి తప్ప వైఆర్ టీవీ ఎజెండా మారలేదు, లేకపోతే జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను నా ఎజెండా మారలేదు. చాలా క్లారిటీగా చెప్తున్నా. నిన్నటి నుంచి చాలా విమర్శలు కూడా వస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే పూర్తి స్థాయిలో మీరు బీఆర్ఎస్కు అమ్ముడు పోయారు, లేకపోతే ఇంకేదో జరిగింది అనే కోణాలు కూడా విపరీతంగా ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు దాదాపుగా అన్ని సంవత్సరాల పాటు కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు కాంగ్రెస్ కమ్ముడిపోయినట్టు కాదు. లేదు, ఒకవేళ వీళ్ళకి చేస్తే వీళ్ళకి కమ్ముడిపోయినట్టు. అంటే నరం లేని నాలిక ఎన్నైనా మాట్లాడగలుగుతుంది. ఇక్కడ ఉన్న పేషెన్సీని ఎంత మేర భారాన్ని మోస్తూ మేము ఈ సంస్థను నడుపుతున్నాం అనేది మాకు మాత్రమే తెలుసు. నేను మళ్ళీ చెప్తున్న ఒక మాట, పిచ్చి కూతలు, కారు కూతలు కూసే ముందు ఆలోచించండి. ఎందుకు అంటే అది కొన్ని మనసులను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఏదో పిచ్చి ప్రేలాపన లెక్క మీరు చేసుకుంటా అంటే మీ ఇష్టం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే. ఈరోజు వాస్తవాలను చెప్పడానికి ఎలాంటి ఈ జర్నలిజంలో ఏ ఒక్క ఛానల్ కూడా లేదు. వాస్తవాన్ని నేను చెప్తున్నా గంతే. మిగతా వాళ్ళతో నాకు సంబంధం లేదు. వాళ్ళది ఏ జర్నలిజం అని అవదలేదు, నాది మాత్రం నా జర్నలిజమే గంతే. ఒకరితో నాకు సంబంధం లేని విషయం. నేను నా పని నేను చేసుకుంటున్నా, చేసుకోనివ్వండి. ఎందుకంటే వాస్తవాలను మీకు ఇనబుద్ధి కాకపోతే లైట్ తీసుకోవాలి. వైఆర్ టీవీకి పోయి అక్కడ మాకు అవసరం లేదని నాట్ ఇంట్రెస్టెడ్ అని కొట్టుకోరు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడరు. దీంట్లో ఎలాంటి బలవంతం లేదు. కానీ వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎవడో వచ్చి ఏదో చెప్పింది కదా, ఏదో జరిగింది కదా, ఏదో జరగబోతుంది కదా అనే కోణంలో మాత్రం దయచేసి వెళ్ళకండి. వాస్తవాల దృశ్యాన్ని చూడండి, వాస్తవాలను మీరు అంగీకరించండి. ఇవన్నీ చేదు నిజాలైనప్పటికీ కానీ పచ్చి నిజాలు గుర్తుపెట్టుకొని. ఈరోజు కేసీఆర్కి సంబంధించి అనుకూలంగా మాట్లాడుతున్నావు అంటే నీ మాట్లాడే మాటలు వాళ్ళకు అనుకూలంగా కంటెంట్గా మారిపోతున్నది అంతే. ఈరోజు నిజమైన జర్నలిజాన్ని నేను అందించే ప్రయత్నం చేస్తున్నాను, కానీ వేరెవరో ఏదో చేస్తున్నారు అనే ఆలోచన మాత్రం లేదు. దయచేసి దీన్ని మీ దృష్టిలో పెట్టుకోండి. ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకండి. ఆ తర్వాత దెబ్బతీస్తే చాలా భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఏంటంటే విస్ఫోటనం రాకముందుకే అన్నీ చదువుకోవాలి. విస్ఫోటనం వచ్చే వరకు ఎదురు చూస్తా అంటే అది మీ దౌర్భాగ్యం అని నేను చెప్తాను. రైట్, ఇక ఈరోజు ప్రధాన అంశాలకు సంబంధించి కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తానికి వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ గ్రూపులలో కూడా షేర్ చేయండి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న కేసీఆర్ తన అద్భుతమైన పరిపాలనకు సంబంధించి ఎలా ఉంది, కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి సంబంధించి మార్పు అంటూ ఏదైనా మార్పు జరిగిందా, లేకపోతే ప్రజల నుంచి ఆ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకమైన మార్పు వస్తుందా, ఏం జరుగుతుంది అనేది ఈరోజు నేను ప్రధానంగా కూడా చర్చించబోతున్నాను. దానికి సంబంధించి మీకు చెప్పేది ఒకటే మాట అన్న, వాస్తవాలను మనం ఖచ్చితంగా కూడా అంగీకరించాలి. లేని ఏడల చాలా విపత్కరమైన పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వాస్తవాల దృశ్యాన్ని మాత్రం మీరు అంగీకరించండి. ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతున్నది, పరిస్థితులు ఎట్లున్నాయి, ఏంటిది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక పగటేషగాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళందరినీ కూడా దాటుకొని మనం ఇంత దూరం వచ్చినాం. మన ప్రయాణం అనేది చాలా సాహసోపితమైన ప్రయాణం అయినా కూడా ప్రజలకు చేరువైనం, ప్రజల మన్ననలను పొందిన. మరొకసారి కూడా చెప్తున్నా, ప్రజాపక్షాన మీతోనే, మీకోసం, మీలో నేను ఉంటాను. ఖచ్చితంగా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి. అదేవిధంగా నా మిత్రులు కూడా కొంతమంది పూర్తి స్థాయిలో కూడా న్యూస్ ఛానళ్ళు మనం అనుకున్నట్టుగా 10కి ఇప్పుడు 4 స్టార్ట్ అయినాయి. ఇంకో 6 కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ సండే రోజు పూర్తి స్థాయిలో అనౌన్స్మెంట్ ఉంటుంది. ఎందుకంటే ఎన్నెన్ని ఛానళ్ళు వస్తున్నాయి, ఎవరెవరు అనేది మీకు తెలియాల్సిన బాధ్యత ఉంటుంది. కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనము ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి, వాళ్ళు చేసే తప్పిదాలను ఎత్తి చూపడానికి, వాళ్ళు చేసే పూర్తి స్థాయిలో ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే వాళ్ళు చెప్పిన బూటకపు మాటలన్నింటినీ కూడా తేట తెల్లని చేసే అంశంలో భాగంగా ఒక్కడినే కాదు
ఒక చాలా మందిగా కూడా వస్తున్నాం. ఆ విషయాన్ని కూడా తెలంగాణ వ్యూవర్స్ ముందైతే పెడుతున్నా. రైట్, ఇక ఈరోజు ప్రధానంగా మనం అంశాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజాపాలన, ప్రజల కోసం వీళ్ళు ఏర్పాటు చేసే పాలన, ఇది ప్రజాపాలన అండి. ఏమనుకుంటున్నారో ఏందో తెలియదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా మతి భ్రమించిందా, లేకపోతే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ తెలియకపోవడం వల్ల వాళ్ళకి ఏం చేయాలో పాలుపోక ఇట్లా వ్యవహరిస్తున్నారా, లేకపోతే అంతర్గత కుమ్ములాటలతోని కాంగ్రెస్ ప్రభుత్వం చెతికిలపడిందా అనేది మనం చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఇంత మాట అన్నా అంటే ఒకసారి చూడుర్రి, అంగట్లో మీ ఆధార్, బజారు పాలవుతున్న ప్రజల వ్యక్తిగత సమాచారం, ఇండ్లకు దరఖాస్తుల కట్టలు, ఫోన్లలో డాటా ఎంట్రీ. ఇక చూడుర్రయ్య, ఇక చూడు. ఇది సోమవారం ప్రైవేట్ వ్యక్తి ప్రజాపాలన దరఖాస్తులను తరలిస్తుంటే బాల్నగర్ ఫ్లైఓవర్ నుండి పడి దరఖాస్తులు చెల్లా చెదురై ఉన్న ఉదంతాన్ని మర్చిపోక ముందుకే మంగళవారం కుత్బుల్లాపూర్లోనే అలాంటి సంఘటన జరిగింది. అధికారులు ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులకు చెరో 200 దరఖాస్తులు ఇచ్చి పంపడం కలకలం రేపుతుంది. అతడు దరఖాస్తులను పట్టుకెళ్లడం చూసి వాటిని ఎక్కడికి తీసుకెళ్తున్నామని ప్రశ్నిస్తే అప్లికేషన్లను ఆన్లైన్లో చేసేందుకు ఇంటికి తీసుకెళ్తున్నానని చెప్పడంతో స్థానికులు అవాక్కైన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడురే, ఇది ప్రజాపాలన. ప్రజల కోసం వీళ్ళు అందించే అద్భుతమైన పాలన అందామా, లేకపోతే మాకు పాలన చేత కావట్లేదురా రామచంద్రో, మేము ప్రైవేట్ వాళ్ళకు మీ వ్యక్తిగత సమాచారాన్ని ఇస్తున్నాను, దాంట్లో మీ ఇంటి నెంబర్ ఉంటుంది, మీ ఇంటి అడ్రస్ ఉంటుంది, భార్య పిల్లల నెంబర్లు ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి, దాంట్లో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉంటాయి, ఇతరత్ర అన్ని వివరాలు, భూములకు సంబంధించి అన్ని వివరాలు కూడా ఉంటాయి కదా. మరి ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఏజెన్సీలు ఇస్తే వ్యక్తిగత భద్రత ఏ మేరకు పూర్తి స్థాయిలో కూడా భద్రంగా ఉంది అనేది చెప్పగలుగుతారు? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటి వరకు కూడా అడ్మినిస్ట్రేషన్ చెయ్యరావట్లేదు అంటే ఆ ప్రభుత్వం ఒప్పుకుంటలేదు. కానీ ఇది చేదైనప్పటికీ కూడా భయంకరమైన నిజం అనేది తెలుసుకోవాలి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ వాస్తవ కోణాన్ని చూడండి మీరే. ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అప్పగిస్తారు? ఈ ప్రజాపాలన పేరుతోని అభయహస్తం అనే ఒక ఫామ్ ఇచ్చి దానిని పూర్తి స్థాయిలలో ఈ విధంగా ఏ విధంగా ఇస్తారు అనేది తెలంగాణ సమాజాన్ని ఒకసారి మేలుకలుపుతున్నా నేను. ఇది ఎలా ఇవ్వగలుగుతారు? వాళ్ళ యొక్క వ్యక్తిగత భద్రత ఏ మేరకు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఆటంకం లేకుంటుంటుంది. నిన్న కాల్స్లో కూడా చాలామంది చెప్పిల్లు కదా, అన్న నాకు ఒక 50 నుంచి 60 కాల్స్ వచ్చినాయి ఒకటే గంటలో, అయినప్పటికీ నేను సైబర్ నేరగాళ్ళని గుర్తించి పోలీసులకు కంప్లైంట్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా ఫిర్యాదు చేసిన అని చెప్పింది కదా. దాంట్లో అమాయకులు ఉంటే ఆత్మహత్య శరణ్యం అవుతుంది కదా. ఆలోచించండి. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తిని పూర్తి స్థాయిలో మనం అందరం వ్యతిరేకించినాం. వాస్తవం, మార్పు కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినాం. ఏం చేసినామంటే ఆ చల్లటి సముద్ర గర్భాన్ని నెత్తి మీద పెట్టుకోక నిప్పుల కునికను పెట్టుకున్నాం. మనం నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టుకున్నాం. ఈరోజు ప్రజాపాలన పేరుతోని ఈ విధంగా జరుగుతూ ఉంటే ఇప్పుడు దీన్ని ఏమనాలి? ఇదే కేసీఆర్ ప్రభుత్వంలో ఇట్లా జరిగేది ఉంటే రామశంకరా, అదిగో ఇదిగో ఆహా ఓహో ఏహే ఆహా, గిదే జరుగు, గుడుగునాని గిదే జరుగు. ఈరోజు మరి ఈ ప్రభుత్వం చేస్తున్న దాన్ని ఏమందాం మనం? మీరే ఆలోచించండి. ఈరోజు ప్రభుత్వానికి ఏంది పరిపాలన చేసే శక్తి లేదా? ఒక సమర్థవంతమైన రౌండ్ ఫిగర్కు సంబంధించి 64 సీట్లను కూడా మనం ఇచ్చినాం కదా. మరి ఏం చేద్దాం అంటున్నా. ఇక చూడుర్రి ఒక్కసారి, ఇక గిడ చూడుర్రి పోలీసు వాళ్ళు ఏం చెప్పారు. సైబర్ క్రైమ్ పోలీసులు జారీ చేసిన హెచ్చరిక ప్రకటనలు. మీ మనసుకు బాధ అనిపించవచ్చు, కానీ వాస్తవాలు మాత్రం నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి చూడరు మీరే. అప్లికేషన్లు చూసి ఫోన్లు చేస్తున్నారు, జాగ్రత్త. ప్రజాపాలన దరఖాస్తు మాటన సైబర్ ముప్పు పొంచి ఉన్నది. దరఖాస్తుల ఆధారంగా సైబర్ నేరగాలు ఫోన్ చేస్తున్నారు. వారికి ఎట్టి పరిస్థితులలో ఓటీపీ చెప్పొద్దు. దరఖాస్తుదారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఓటీపీలు రావు. కాబట్టి ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరి దీనికి బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలంటే ఒప్పుకుంటాడా? ఎందుకంటే ఇది నీ ప్రభుత్వ వైఫల్యం. ప్రజాపాలన పేరుతోనే నువ్వు ఇచ్చిన ఆ పాలనకు సంబంధించిన దరఖాస్తులు ఏదైతే అభయహస్తం ఉందో, నువ్వు 6 గ్యారంటీలకు సంబంధించి ప్రజలకు ఇచ్చినావో దాంట్లో ప్రజలకు సంబంధించిన వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అంశాలను ఏవైతే పొందుపర్చున్నాయో అంశాలను ఏ విధంగానైతే రాశారో వాటికి సంబంధించిన ఫామ్లను బజార్లో నువ్వు ఏ విధంగా అంగట్లో సరుకు లెక్క బజార్లో నిలబెడతావు రేవంత్ రెడ్డి? ఇది ప్రజల వ్యక్తిగతంగా సంబంధించిన అంశాలు కదా, వాళ్ళ యొక్క వ్యక్తిగత డాటా కదా. ఈరోజు పోలీసులకు సంబంధించి సైబర్ పోలీసులు ఏమని చెప్తున్నారండి? సైబర్ పోలీసులు ఏమని చెప్తున్నారు అంటే,
వాళ్లకు సైబర్ నేరగాల నుంచి మనకు ముప్పు వాటిల్తుంది, ఓటీపీలు అనేవి రావు, ఓటీపీలు ఏ విధంగా వస్తాయని చెప్పారు. ఆ ఓటీపీలకు మీరు రెస్పాండ్ కావద్దు అంటూ చెప్తున్న పరిస్థితి కనబడతాను. అంటే ఓటీపీల గురించే మీరు మాట్లాడుతున్నారు కానీ మా యొక్క వ్యక్తిగత భద్రత అయిన పూర్తి స్థాయిలో సమాచారం అంతా అంగట్లో సరుకు లెక్క అమ్ముడు పోతుందనే విషయాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? ఒకసారి ఆలోచించాలా తెలంగాణ ప్రజలారా, మీరు వాస్తవ కోణాన్ని ఆలోచించండి. సైబర్ నేరగాళ్ళను పక్కన పెడదాం, ఆ డాక్యుమెంట్కు సంబంధించి నా అక్కదో నా చెల్లెదో నెంబర్ ఉంటుంది, వాడు సతాయించడానికి గ్యారెంటీ ఏంటి? ఆ ఏరియాకు తెలిసినోనికి ఎవరికన్నా ఇచ్చిళ్ళు, వాడు సతాయింపులకు వేధింపులకు గురి చేయడానికి గ్యారెంటీ ఏంటి? నా యొక్క వ్యక్తిగతమైన డాటా ఇతరుని చేతికి వెళ్ళదన్న గ్యారెంటీ ఏంటి? నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఇతరునికి వెళ్ళదన్న గ్యారెంటీ ఏంటి? నా పూర్తి స్థాయిలో నా వ్యక్తిగత సమాచారం ఇతరులకు వెళ్ళదన్న గ్యారెంటీ ఏంటి? మరి ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఒక పరిపాలన వైఫల్యంగా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కదా, ఇంకా ఆలోచన ఎందుకు అంటున్నా నేను. దీనికోసమా అంటున్నా నేను. అభయస్థం పేరు చెప్పి ప్రజాపాలన చెప్పి ఈరోజు ప్రజల యొక్క వ్యక్తిగత యొక్క వాళ్ళ యొక్క రహస్యాన్ని పూర్తి స్థాయిలో బయటి ప్రపంచానికి బట్టబయలు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఏమనాలి? మీరే ఆలోచించండి. సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేసిల్లట. ఏం హెచ్చరికలు జారీ చేసిల్లు? మీ ఫోన్లకు ఏంది దరఖాస్తుల ఆధారంగా మీ ఫోన్లకు ఓటీపీలు వస్తే ఆ ఓటీపీలు అనేటి సైబర్ నేరగాలు పంపిస్తారు, మీరు ఏ విధంగా కూడా రెస్పాండ్ కావద్దు. సరే, తెలియని వాళ్ళు అమాయకులు ఉంటారు, పల్లెటూర్లలో కల్మస్యం లేని మనస్సు వాళ్ళు ఉంటారు. సరే, నాకు ఇల్లు వస్తుందో లేకపోతే ఇంకేదైనా పథకం వస్తుందో అని ఆశతోని వాళ్ళు ఏం చేస్తారు అంటే, అవునా బిడ్డ, సరే ఆగు బిడ్డ, ఒక్క నిమిషం లైన్లో ఉండని చెప్తారు. అప్పుడు పరిస్థితి ఏంది? దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా? ఎస్, వాస్తవ కోణాలు మాట్లాడదాం మనం. దానికి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మిమ్మల్ని అడిగేది నేను, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుంటుందా అంటే దీని గురించి మాకు ఓకే. మరి రాష్ట్ర ప్రభుత్వం కనుక బాధ్యత తీసుకోకపోతే మా బతుకులేంటి? ఈరోజు మా వ్యక్తిగత యొక్క సమాచారం అంగట్లో సరుకు లెక్క అమ్ముడు పోతుంది. ఒకడేమో ఫ్లైఓవర్ మీద వదిలేస్తాడు, ఇంకోడేమో స్కూటీ మీద పెడతారు, ఇంకో ఆడపడిచేమో ఇంటికి తీసుకెళ్తా అంటది. ఫ్లైఓవర్ ఉదంతం మరవక ముందుకే మరో ఇద్దరు ఇదే పని చేసిల్లు కదా. మరి ఏం చెప్తారు ఈ తెలంగాణ ప్రజలకు? ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇక చూడరు, సైబర్ నేరగాలు ఇల్లు పెన్షన్ ఇస్తే మంచిదే కదా. ఇక మరి నేను డిప్యూటీ సీఎంగా ఎట్లెన్నుకున్నామో ఏం కథనో నాకైతే ఇప్పుడు సమజ్ అయితలేదు. ఓ తెలంగాణ ప్రజలారా, ఓ 4 కోట్ల మంది ప్రజలారా, ఓ చదువుకున్న మేధావులరా, సుమారు 35 సంవత్సరాల లోపున్న ఓటు హక్కు వినియోగించుకున్న యువత ఒక్కసారి ఆలోచించు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న బట్టి విక్రమార్క గారు చేసిన ఈ సంచలనమైన ప్రకటన ఒకసారి నీ కండ్లారా చూడు. ఏం చెప్తున్నాడు? డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న బట్టి విక్రమార్క గారు ఏం చెప్పిలో ఒకసారి చూడండి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రినే సైబర్ నేరగాళ్ళు ఇండ్లు పెన్షన్ ఇస్తే మంచిదే కదట. వారెవ్వా, ఏం తెలివి, ఏం అద్భుతమైన తెలివి, ఏం అద్భుతమైన టాలెంటు. ఇండ్లు లేనోళ్ళు కావాలని అప్లికేషన్లు పెట్టుకున్నారు, పెన్షన్ కావాలని అనుకున్నోళ్ళు కూడా అభయస్థం కింద దరఖాస్తు చేసుకున్నారు. సైబర్ నేరగాళ్ళు అభయస్థం దరఖాస్తుదారులకు ఫోన్ చేసి ఇల్లు కట్టిస్తామని అంటున్నారా? ఇబ్బంది ఏమీ లేదు, పెన్షన్ ఇస్తామని చెప్తున్నారా? అలా ఇస్తే మంచిదే కదా. ఇది మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారికి ఉన్న అద్భుతమైన తెలివి. వారెవ్వా, నాకు తెలిసి బహుశా యావత్తు భారతదేశంలో కూడా ఇంత అద్భుతమైన టాలెంట్, ఇంత అద్భుతమైన మేధస్సు, ఇంత అద్భుతమైన ఆలోచన బహుశా ఏ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉండదేమో. కేవలం అది భారతదేశంలోనే బట్టి విక్రమార్కకు మాత్రమే సాధ్యం. వారెవ్వా, ఏమి తెలివి బై. సైబర్ నేరగాళ్ళట ఇల్లు పింఛనిస్తే మంచిదేనట. ఇది ఈయన తెలివి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి తెలివిది. ఎస్, వాస్తవం. అయ్యా డిప్యూటీ సీఎం గారు, సైబర్ నేరగాళ్ళు అంటే మీకేమన్నా తెలుసా? సైబర్ నేరగాళ్ళు ఎలాంటి అరాచకాలకు పాల్పడతారు, సైబర్ నేరగాళ్ళు ఏ విధంగా ఆర్థిక నేరానికి పాల్పడతారు, సైబర్ నేరగాళ్ళ హరాస్మెంట్ ఎట్లుంటుందో మీరు అనుభవించలే కాబట్టి మీకు తెలియదు. సైబర్ నేరగాళ్ళట. మరి అదే సైబర్ నేరగాళ్ళు నీకు సీఎం పదవి ఇవ్వమని చెప్పపోయాను, అదే సైబర్ నేరగాళ్ళను నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వమనపోయాను, అదే సైబర్ నేరగాళ్లకు నీకు ప్రధానమంత్రి పదవి ఇవ్వనపోయాను,
అదే సైబర్ నేరగాళ్ళకు సంబంధించి నీకు రాష్ట్రపతి పదవి ఇయ్యనపోయాను, ఇస్తే మంచిదే కదా అనపోయాను, ఇంకా నయ్యం. డిప్యూటీ ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, ఉప ముఖ్యమంత్రి గారికి సంబంధించి ఇక చూడుర్రి బా బట్టి మాటలు వింటే ఇక మీకే అర్థం కావాలి. మన రాష్ట్రంలోని మంత్రులకు ఉప ముఖ్యమంత్రికి ఉన్న ఈ యొక్క అద్భుతమైన మేధస్సుకు మనం సెల్యూట్ చేయాలి. ఈరోజు ఎడమ చేతితోనే సెల్యూట్ చేయాలి, కుడి చేతితో చేయద్దు. వీళ్ళకు సెల్యూట్ బట్టి విక్రమార్క, మీరు సూపర్ తోపు, మీకున్న అద్భుతమైన మేధస్సుకు. సైబర్ నేరగాళ్ళు ఇల్లు పెన్షన్ ఇస్తే మంచిదట. వా శబాష్, ఇంత అద్భుతమైన మార్పును కోరుకున్న తెలంగాణ ప్రజలకు కూడా సెల్యూట్. వారెవ్వా, బట్టి మాటలు వింటే ఉన్న పైసలు పోతాయి. డిప్యూటీ సీఎం బట్టి మాటలు విని పొరపాటున సైబర్ నేరగాళ్లకు మీ సమాచారాన్ని ఇవ్వకండి. ఓటీపీ ఇతర బ్యాంకు వివరాలు సైబర్ నేరగాళ్లకు షేర్ చేయకండి. బట్టి మాటలు విని అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. ప్రజల సున్నితమైన డాటా సైబర్ నేరగాళ్ల చేతిలోకి పోకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలి. బీఆర్ఎస్ నేత కేటీఆర్, ఈ కేటీఆర్కు ఉన్న తెలివి ఈయనకు లేకపోయా, మళ్ళీనే రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఈ బట్టి విక్రమార్క గనక చెప్పినట్టుగా చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లో గుండు సున్నా అవుతుంది. మీరు కష్టపడి ఆరుగాలం కష్టపడి కొడుకు చదువుల కోసమో, బిడ్డ పెళ్లి కోసమో, ఇంటి కోసమో, లేకపోతే అప్పులు కట్టనీకో, లేకపోతే పెట్టుబడి కోసమో పెట్టుకున్న పైసలన్నీ డల్లా అయిపోతాయి, కొల్లగొట్టేస్తారు సైబర్ నేరగాలు. ఈ కేటీఆర్కున్న తెలివి లేకపోయా ఆయనకు. మళ్ళీ రాజకీయంలో అపార జ్ఞానిని నేను, అద్భుతమైన మేధస్తున్నది నాకు, నేను రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. ఎందుకోసం ఉప ముఖ్యమంత్రి, దేనికోసం ఉప ముఖ్యమంత్రి? కొంచెం కూడా ఆలోచన లేకుండా తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టించి తెలంగాణ ప్రజలను పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ యొక్క మానసికంగా మరొకసారి ఏం చేయదలుచుకున్నావు? సైబర్ నేరగాళ్ళంటే తెలియదా ఆయనకు. ఇక ఇది మన యొక్క డిప్యూటీ సీఎం గారి మేధస్సుకు ఈరోజు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సెల్యూట్ చేస్తుంది. కేటీఆర్, అందుకే అన్నా, ఎక్కడున్నా కేటీఆర్ అనే వ్యక్తి, నాకు తెలిసి ఒక మాట ఈరోజు పొద్దుగానే అనిపించింది. ఏంది అంటే, మార్నింగ్ న్యూస్కి వచ్చే ముందు పేపర్లు అన్నీ చూస్తూ ఉంటే, ఆన్ చేస్తూ ఉంటే ఇక్కడ ఒక మాట అనిపించింది. ఏమనిపించింది అంటే, తెలంగాణ ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించాలి, ఇది వాస్తవమైన విషయం. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. సరే, నేను కాదు అనట్లే, కేసీఆర్ తప్పు చేస్తేనే కదా ఇప్పుడు మనం అధికారాన్ని అనేది దించింది, వాస్తవం కాదా? నేనేమంటున్నానంటే, వీళ్ళకి ఇచ్చే డిప్యూటీ సీఎం అనే 2 పదాల కన్నా, సీఎం అనే 2 పదాల కన్నా కేసీఆర్ అనే 3 పదాలు పవర్ఫుల్ అంటున్నా. సీఎం అనే 2 పదాల కన్నా కేసీఆర్ అనే 3 పదాలే ఈరోజు తెలంగాణలో పవర్ఫుల్ అంట. ఎందుకంటారా? ఇగో వీళ్ళ మేధస్సును చూస్తే మీకే అర్థమవుతుంది కదా. సైబర్ నేరగాళ్ళు ఏమైనా ఇల్లులు కట్టిస్తారా, పెన్షన్ ఇస్తారా అంటే ఇంతకంటే వీళ్ళకి ఏం తెలుసు ఏం తెలియదు అన్న విషయం మీకు ఇప్పటికైనా క్లారిటీ రావాలి తెలంగాణ ప్రజలకు. మార్పు అన్నారు కదా, సైబర్ నేరగాళ్ళు ఇల్లులు కట్టిస్తారట, సైబర్ నేరగాళ్ళు ఏమైనా పెన్షన్ ఇస్తే మంచిదే కదా అని రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రులు బట్టి విక్రమార్క గారు చేస్తున్న ఆరోపణలకు వైఆర్టీవీ తరపున జర్నలిస్ట్ రంజిత్ అనబడే నేను నీకు సెల్యూట్ చేస్తున్నాను, నీ అపర మేధస్సుకు. ఇక చూడురే, తెలంగాణను ఆగం చేస్తున్నారు. ఇగో, ఊరంతా పంచితే రోడ్డు మీద ఉండవా, అప్లికేషన్లు జారీ పడితే మళ్ళీ తీసుకుంటాం బట్టి. అబ్బా బట్టి సాబ్, నీకు అసలు నిజంగా కూడా నీకు పూర్తి స్థాయిలో కూడా ఒక శాల్వా బొకేతోనే సన్మానం చేయాలంది ఈరోజు నీ మీద. ఎందుకంటే నీ మేధస్సును చూసి నాకు కలిగిన ఒక జాలి. అప్లికేషన్లు జారీ పడితే మళ్ళీ తీసుకుంటాం. తెలంగాణ ప్రజలారా, మీ పట్ల ఉన్న ఎంత దుర అహంకారమో చూడు. మీ మీద ఉన్న ఇది కట్టలు తెంచుకునే ప్రేమ. మీ అప్లికేషన్లు తిని తినక, కూలికి పోక, లేకపోతే ఆ రోజు పూర్తి స్థాయిలో లైన్లో నిలబడి మీరు కష్టపడి మీరు ఆ అప్లికేషన్ ఫామ్ నింపి పూర్తి స్థాయిలో అప్లికేషన్ పెడితే దాంట్లో ఈయన చెప్తున్నాడు ఏంది, జారి పడితే మళ్ళీ తీసుకుంటా అట. ఎంత జాగ్రత్త తెలంగాణ ప్రజలంటే, ఎంత అజాగ్రత్త ఉందో చూడండి. తెలంగాణ ప్రజలంటే ఎంత ఆక్రోశం కలుగుతుంది వీళ్ళకు. గిదాని మీకు తెలంగాణ ప్రజల మీద ఉన్న ప్రేమ. అప్లికేషన్లు జారీ పడితే మేము మళ్ళీ తీసుకుంటాం. ఏమయ్యా బట్టి విక్రమార్క గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఏ అర్హత నుంచి వచ్చిళ్ళు? మళ్ళీ మీ మేడం అంటది మా ఆయన పూర్తి స్థాయిలో సీఎం అవుతాడు అనుకున్నా, సిఎల్పి నేతగా ఎన్నుకుంటారు అనుకున్నా అని. గిదా అభయస్థం దరఖాస్తుల పక్కదారి డాటా దుర్వినియోగంపై డిప్యూటీ వెటకారం చేస్తున్నాడు. చిన్న ఘాటు అంటూ కప్పిపుచ్చుకునే ఏం చిన్న ఘాటయ్యా? ఇక చూడు, ఆయన మాట్లాడిన
అహంకారపూరితమైన మాటలు ఎట్లున్నాయో చూడండి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన అహంకార ప్రజల మీద ఎంత అక్కస్సు వెళ్ళగక్కుతున్నాడు అంటే ఒకసారి మీరే చూడుర్రి. అభయస్థం దరఖాస్తులను ఊరంతా పంచినప్పుడు రోడ్ల మీద కాకపోతే ఎక్కడ కనబడతాయంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు. జారి పడితే తీసి మళ్ళీ తీసుకుంటారు, ఏముంది ఆడ అని చెప్పుకొచ్చారు. మంగళవారం ఆయన సచివాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రజాపాలన దరఖాస్తులను ర్యాపిడో బైక్పై తరలిస్తుండగా హైదరాబాద్ బాల్నగర్ రోడ్లపై చెల్లాచెదురుగా పడిపోయిన అంశాన్ని మీడియా ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకొని రావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దానిని చిన్న అంశంగా చూపేందుకు ప్రయత్నించారు. తొలుత అసలు అలాంటి సంఘటనే జరగలేదన్నట్టుగా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో జీహెచ్ఎంసీకి చెందిన నోడల్ అధికారిని సస్పెండ్ చేసి నా విషయాన్ని మీడియా ముందు ప్రశ్నించగా తప్పు చేసిన మీద ఇక చూడు పాపం అనవసరంగా అధికారిని బలి చేసిలు, కానీ దాంట్లో ఉన్న లోపాలను మాత్రం వీళ్ళు ఎత్తి చూపడంలో వైఫల్యం చెందిల్లు అనేదంలో ఎలాంటి డౌట్ లేదు. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ ఇది ఉన్నదనుకోండి, ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఈ అప్లికేషన్ ఫామ్ అనేది కింద పడిపోయిందట. ఈ అప్లికేషన్ ఫామ్ ఉదాహరణకి ఇది అప్లికేషన్ ఫామ్. ఈ అప్లికేషన్ ఫామ్ కింద పడితే దీన్ని మళ్ళీ తీసుకుంటారట. అంటే ఒక తెలంగాణలో ఒక కుటుంబం మీద రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రేమ చూడుర్రి. మీరు ఓటు వేసి రాజ్యాధికారాన్ని ఇస్తే మీ ఫామ్ను కింద పడేస్తారు. అంటే అంత అజాగ్రత్తగా ఉంటారు, మళ్ళీ తీసుకుంటారు. ఏముంటుందట అలా మీ వ్యక్తిగత డాటా కనుక సైబర్ నేరగాళ్లకు వెళ్తే ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో తెలుసా? మన బ్యాంకులన్నీ కొల్లగొడతారు, మన రహస్య సమాచారంతో బెదిరింపులు చేస్తారు. ఈ విషయం పాపం భట్టి విక్రమార్కకు తెలియదేమో, తెలిసి కూడా అహంకారంతో మాట్లాడతానేమో. ఈ విషయం కూడా నాకు తెలియదు. తెలంగాణ ప్రజలు మొత్తుకుంటున్నారు అట్లా. ఒక జీహెచ్ఎంసీకి సంబంధించిన అధికారిని సస్పెండ్ చేస్తే ఏం చేయాలైనా అమాయకుని పట్టుకొని సస్పెండ్ చేస్తే అయిపోతుందా? సస్పెండ్ చేస్తే అయిపోతుందా? దానికి సంబంధించి ఒక ప్లానింగ్ లేదా మీ దగ్గర? అంటే ప్రజాపాలన అనే దరఖాస్తులు మనం తీసుకున్నాం, వాటిని ఏ విధంగా భద్రపరచాలి, ఏ విధంగా కంప్యూటరీకరణ చేయాలి, వాటిని ఏ విధంగా పూర్తి స్థాయిలో కూడా కంప్యూటరీకరణ చేసిన తర్వాత వాటిని ఏ విధంగా ఒక రూమ్లో ఏ విధంగా పెట్టాలి, ఇవన్నీ అవసరం లేదు మనకెందుకండి? మనకెందుకు చెప్పండి? ఇది భట్టి విక్రమార్క కాంగ్రెస్ ప్రభుత్వానికి శతకోటి వందనాలయ్యా. మీకు తెలంగాణ ప్రజల పట్ల ఉన్న ప్రేమను చూస్తే నాకు అసలు మస్తు సంతోషం అవుతుంది. ఇక చూడుర్రి, ప్రజాపాలన అప్లికేషన్ కంప్యూటరీకరణ ప్రైవేట్కి హయత్ నగర్ ఫారాలు బాల్నగర్ ఫ్లైఓవర్పై ప్రత్యక్షం. ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి ఆధార్ రేషన్ కార్డు వివరాలు. దాంతో ఎవరికైనా సిమ్ ఏ నేరమైనా మీరే బాధితులు. ఆధార్ నెంబర్తో బ్యాంకు ఖాతాలు లూటీ చేసే ఛాన్స్. ఫోటోలతో మహిళల వ్యక్తిగత డాటా గోప్యతపై ఆందోళన. లోపాలను కప్పిపుచ్చుకునేందుకు అధికారులపై వేటు. ఇగో చెప్పలేం. ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు తీసుకుంటే దాంతో ఎవరికైనా సిమ్ వస్తుంది. ఆ తర్వాత ఏ నేరమైనా కూడా మీరే బాధ్యులు అయిపోతారు. వాళ్ళు మీ పేరు మీద సిమ్ తీసుకుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా గదే జరిగిపోతుంది. దాంతోపాటు ఏం జరుగుతుంది అంటే ఆధార్ నెంబర్తోని బ్యాంక్ ఖాతాలన్నీ లూటీ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. పాపం ఇది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు తెలియనట్టున్నది. సర్కార్ అప్పగించిన అభయస్థం దరఖాస్తులు నడి రోడ్డుపై ప్రత్యక్షం అవ్వడం చిన్న విషయం కాదు. పౌరుల వ్యక్తిగత సమాచారం బజారు పాలైనట్టే. ముక్కు మొహం తెలియని ప్రైవేటు వ్యక్తుల చేతికి 1.25 కోట్ల మంది ఆధార్ నెంబర్లు, రేషన్ కార్డ్ డాటా, మహిళల ఫోటోలు, ఫోన్ నెంబర్లు దొరికితే వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉన్నట్ల. పౌరుల డాటా ప్రభుత్వం ఇచ్చే గ్యారంటీ ఏంచి? గుదిబండగా 5 గ్యారంటీలు అమలుకు ఆర్థికంగా భారం. ఖర్చు తగ్గింపునకు స్కీమ్ రూల్స్లో మార్పులు చేసే యోచనలో ఉన్నాం. కర్ణాటక సీఎం ఆర్థిక సలహాదారు బసవరాజ్. కాంగ్రెస్ హామీలతో అభివృద్ధి ఆగిపోవచ్చని ఆందోళన. అయిపోయింది. పక్కనున్న కర్ణాటకను చూడుర్రి నా లొట్టపీస్ కర్ణాటకను చూసే ఆడ 6 గ్యారంటీలు గుదిబండగా మారిపోయినాయట. 5 గ్యారంటీలు. వాటికి సంబంధించి రేపు అభివృద్ధి కూడా ఆగిపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తా అన్నాడు. ఈరోజు 6 గ్యారంటీలు నా లొట్టపీస్ గ్యారంటీలు అని చెప్పి తెలంగాణ ప్రజలను మోసం చేసి ఇక నమస్తే తెలంగాణ కథనంతో జీహెచ్ఎంసీ తీవ్ర ప్రకంపనలు. రోడ్డెక్కిన ప్రజాపాలనపై ఉలిక్కిపాటు. దరఖాస్తుల రోడ్డుపై పడిన ఘటనపై సమగ్ర విచారణ చేపట్టిన పంకజ అంటూ కూడా చూస్తారు. ఇది ఎవరి ఎఫెక్ట్ కాదు, సోషల్ మీడియా డామినేట్ చేసిందన్న. నమస్తే తెలంగాణ పేపర్కు నేను ఏం చెప్తున్నా అంటే, మీరు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, అవి రాయిరి. గతంలో ఇదే మీ ప్రభుత్వం మీద వెలుగు పేపర్ కానీ, దిశ పేపర్ కానీ, ఆదాబ్ పేపర్ కానీ, ఆంధ్రజ్యోతి పేపర్ అంటే అన్ని ప్రధాన దినపత్రికలు అన్నీ కూడా రాసినాయి.
మీరు ఆ స్థాయికి మించి రాయాలి. ఎఫెక్టులు గిఫెక్టులు లొట్టపీసులు అన్నీ పక్కన పెట్టుర్రి. ఓ పక్కన బుల్డోజర్లతోని మహిళ ఇల్లు కాల్చిన విషయాన్ని రాయిరు. అక్కడ ఖమ్మంలో మంత్రి పొంగులేటి అనుచరుల దానికి 10 లక్షల ఆస్తి నష్టమైంది, దాని గురించి రాయిరు. ఇంకా చెప్పాలంటే ఇంకో అడుగు ముందుకేస్తే నిన్న బండ్ల గణేష్కు సంబంధించి వల్ల ఆ డ్రైవర్ వల్ల భార్య చనిపోయింది, అది ఎట్లా జరిగిందనే కథనాన్ని రాయండి. వాస్తవ కోణాన్ని తెలంగాణ ప్రజలకు చెప్పుర్రి. నేను చెప్తున్నా కదా రైట్. మొత్తానికి మన యొక్క వ్యక్తిగత డాటా ప్రజల్లోకి వెళ్ళిపోయింది, అంగట్లో సరుకు లెక్క మారిపోయింది. ఈ తర్వాత జరగబోయే పరిస్థితులకి ఇక మనం ఏం చేయలేం, వాస్తవమైన విషయం. ఎందుకంటే ప్రభుత్వం మన పట్ల ఉన్న ప్రేమ, అనురాగత, ఆప్యాయత అంటాం కదా, ఎంత అద్భుతంగా ఉందో కూడా మీరే చూడొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రజలారా వాస్తవాలను మీరే ఆలోచించండి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సంబంధించి ఏం చేయలేకపోయింది అని చెప్పడానికి ఒక నిదర్శనం. రైట్. ఇక దానితో పాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూసే ప్రయత్నం చూద్దాం. ఏంది మంగళవారం తెలంగాణ భవన్కు సంబంధించిన అంశాన్ని చూడొచ్చు ఒకసారి. బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేదికపై పార్టీ నేతలు హరీష్, పువ్వాడ తదితరులు అంటూ కూడా చూడొచ్చు. కాంగ్రెస్ది కాలయాపనే, అమలు హామీలపై చిత్తశుద్ధి లేని రాష్ట్ర సర్కార్, పాలనా పోకడలే నిదర్శనం కేటీఆర్. ఏంది ప్రతి పనికి 100 రోజుల గడువు అంటున్నారు. ప్రజలలో ప్రభుత్వంపై అప్పుడే వ్యతిరేకత మొదలైంది. తెలంగాణకు గలం బలం దళం బీఆర్ఎస్ పార్టీయే. బీఆర్ఎస్ విపక్షంలోనే ఉంటే కాంగ్రెస్కు ప్రమాదమే. 2 నెలలకోసారి పార్టీ కమిటీల సమావేశం కేటీఆర్. 100 రోజుల గడువు దాటాక ప్రజల్లే కాంగ్రెస్ పార్టీపై చీటింగ్ కేసులు పెడతారు హరీష్. హామీలపై ప్రశ్నిస్తే ఉలుకులెందుకు? సర్కారు రాగానే చేస్తామన్న రుణమాఫీ ఏమైంది? 4000 పింఛను, ఉచిత కరెంటు, రైతు బంధు ఎక్కడా? హామీలు అడిగితే ఉలిక్కి పడుతున్న కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరం. బీఆర్ఎస్ సర్కార్ లేని లోటు కనిపిస్తుంది వత్తిరాజు. లోక్సభ ఎన్నికలలో గులాబీదే జయబేరి పువ్వాడ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఈ పువ్వాడ ఏంది, ముళ్ళ కంపలు, ఆ కంపలు, ఈ కంపలు అన్నీ నేను పక్కకు పెడతాను. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ మీరు చెప్తున్నా తెలంగాణ గలం దళం బలం. బీఆర్ఎస్ పార్టీ ఆయుధం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు చేయబోయే వ్యూహాలను, ప్రతి వ్యూహాలకు సంబంధించి మీరు పూర్తి స్థాయిలో కూడా చూడాలి. ఎందుకంటే ఈరోజు నేను ఒక అంశాన్ని కూడా తెర మీద తీసుకొస్తున్న తెలంగాణ ప్రజలారా, వాస్తవ కోణాలు కూడా తెలంగాణ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. నిజానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశాలలో కొన్నింటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నా. పార్లమెంటు ఎన్నికలలో గనక తెలంగాణ నినాదం వినిపించకపోతే, సారు కారు 16 అనే నినాదం రాకపోతే భవిష్యత్తులో జై తెలంగాణ అనే అంశం కనబడదు. ఆ తర్వాత జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ అనే పదం వినబడదు. ఇంకొకటి ఏంది అంటే కాంగ్రెస్ ఒక కుట్ర చేస్తున్నది. ఆ కుట్రకు సంబంధించి కూడా మీరు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ కూడా మేము మార్పు తెచ్చుకున్నాం అంటే మీ మార్పు తెచ్చుకొని ఏంది మన నెత్తి మీద ఏంది నిప్పుల కుంపటి పెట్టుకుంటారా? ఎవని పాలైంది ఈ మార్పు పాడుగాను? ఈ మార్పు ఎవని కోసం వచ్చింది? మార్పు సల్లగుండా. ఈ మార్పుతోని ఎవనికి లాభం పడ్డది? ఎవడు బాగుపడతాడు? ఏమైపోతుంది? ఒకసారి ఆలోచించండి మీరే తెలంగాణ ప్రజలారా. ఈ మార్పుతోని జరుగుతున్న లాభం ఏంటి, నష్టం ఏంటి? ఓ నా తెలంగాణ ప్రజలారా, ఇదేం బతుకులు మనయి? ఏం మార్పు? మంచిగా సల్లగా బతికేటోళ్ళని నిప్పుల కుంపటి మీద నడుచుడేంది, నెత్తి మీద నిప్పుల కుంపటి పెట్టుకునేది? దీనికోసమా మనం మార్పు తెచ్చుకున్నది? ఈరోజు కేసీఆర్ మీద కుట్ర జరుగుతున్నదన్న. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని ఈరోజు కాంగ్రెస్ ఏం చేస్తున్నది అంటే ఒక ప్రధానమైన దురుద్దేశంతో చేస్తున్న అంశం. తెలంగాణ అనే పదానికి, తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సెంటిమెంటుకు, తెలంగాణ అభివృద్ధికి దూరం చేసే ప్రయత్నం చేస్తుంది. మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే చెప్తున్న రాష్ట్ర ప్రజలందరికీ చెప్తున్న వైఆర్టీవీ వేదికగా, మీరు అమ్ముడు వేయరా అనుకుంటారో లేకపోతే ఏంది బానిస లెక్క వజి ఉన్నాడు రంజిత్ అనుకుంటాడో మీ ఇష్టం. నేను చెప్తున్నా, నేను అమ్ముడు పోలే, ఎవరికి బానిసను కాదని చెప్పిన. నేను అమరుణ్ణి, నేను పోరాట యోధుని, నేను పూర్తి స్థాయిలో చెప్తున్నా. నేను బానిసను కాదు, నేను అమరుణ్ణి అని చెప్తున్నా. ఇప్పుడు పరిస్థితి ఏంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే ఈరోజు కేసీఆర్ను కాంగ్రెస్ కుట్రపూరితంగా ఏం చేస్తున్నది అంటే తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ బంధానికి, తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ వేరు, కేసీఆర్ అనే వేరు అనే విధంగా ఒకటి చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆ కుట్ర కోణాన్ని మీరు తెలుసుకోవాలి. మరొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా, ఈరోజు ఏంది ఇక్కడ కేటీఆర్ చెప్పినట్టుగా మీరు గుర్తుపెట్టుకోరు. తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పార్లమెంట్ ఎన్నికలలో, ఈ పార్లమెంట్ ఎన్నికలలో గనక 16 స్థానాలను మనం గెలుచుకోలేకపోతే దేశంలో పూర్తి స్థాయిలో తెలంగాణ అనే పదం ఉండదు. గుర్తుపెట్టుకోరి.
ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఇంతమంది ప్రమాణ స్వీకారం చేసిరు కదా, జై తెలంగాణ అన్న ఒక మంత్రిని చూసిరా, జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ అన్న ఆ పదాన్ని మీరు ఎక్కడైనా విన్నారా? ఈ 2 పదాలు ఉన్న తెలంగాణలో మీరు ఎక్కడైనా చూసిరా? ఆలోచించుర్రు జర తెలంగాణ ప్రజలారా. ఈ 2 పదాలు మీరు ఎక్కడైనా విన్నారా? ఈ 2 పదాలను మీరు ఎక్కడైనా చూసారా? ఈరోజు కేసీఆర్ను తెలంగాణ పదానికి తెలంగాణ రాష్ట్రానికి వేరుబంధం చేసే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కేసీఆర్ అనే వ్యక్తి రాష్ట్రాన్ని తీసుకురావడంలో ఆయనే ఉద్యమ నేత అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఈరోజు ఆయన తయారు చేసిన జేఏసీలే, ఆయన తయారు చేసిన ప్రజా సంఘాలే, ఆయన తయారు చేసిన లీడర్లే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేదే రాకపోతే, కేసీఆర్ అనే వ్యక్తి ఉద్యమాన్నే ప్రారంభించకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తా, రాష్ట్ర మంత్రులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, పొంగులేటి కానీ, పొన్నం ప్రభాకర్ కానీ, కోమటిరెడ్డి కానీ, ఇతరత్ర వాళ్ళు కొండా సురేఖ కానీ వీళ్ళంతా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసేవారా? ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేదే లేకపోతే వీళ్ళంతా ఏడుండు అంటున్నా. గదే ఆంధ్ర బానిస వ్యక్తుల దగ్గర ఏ మంత్రి పదవులు ఏదో చిన్న పదవులలో, విప్పులలోనో, స్పీకర్లలోనో, డిప్యూటీ స్పీకర్లలోనో ఉండును. మరి కేసీఆర్ అనే వ్యక్తి కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతనే కదా వీళ్ళకి పదవులు వచ్చినాయి. ఇక ప్రజా సంఘాలు, కవులు, కళాకారులు, నా మిత్రులందరూ కూడా చాలా మంది అడుగుతా ఉన్నారు, రంజిత్ అన్న ఈ అంశాన్ని కూడా మీరు ఎట్టి పరిస్థితులలో మార్నింగ్ న్యూస్లో చెప్పాలని. నన్ను ఏమని అడుగుతున్నారంటే, జయ జయ హే తెలంగాణ అని రాసిన అందశ్రీ కానీ, తెలంగాణ కోసం పోరాటం చేసిన కోదండరాం కానీ, ఐఏఎస్ పదవికి రాజీనామా చేసిన ఆకునూరి పొన్రే కానీ, దాంతోపాటు ఐపీఎస్ ఆఫీసరు మన ఎవరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ, దాంతోపాటు ఇతర ప్రజా సంఘాల నేతలు కానీ, ఇతరత్ర వీళ్ళందరూ ఉన్నారు కదా. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరనే పదవుల కోసం పాకులాట ఎందుకు? వీళ్ళకి ఆ రోజే ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే కేసీఆర్ అనే వ్యక్తి రాజ్యసభ సీటు ప్రకటించిళ్ళు, ఆఫర్ చేసిళ్ళు, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, ఆ తర్వాత మినిస్టరు ఇస్తానన్నాడు, ఆ తర్వాత చెప్పాలంటే ఒక కార్పొరేషన్ చైర్మన్లని ఇస్తానన్నాడు, లేకపోతే మీరు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించి సలహాదారులుగా ఉండమని చెప్పిండు. కానీ అలాంటిది ఏదైనా జరిగిందా? వాళ్ళకి ఏంటంటే కాంగ్రెస్ మీదున్న ప్రేమ, అభిమానం, అనురాగాల వల్ల వాళ్ళు అట్లా వెళ్ళిపోయారు. కానీ వాస్తవ కోణం వేరు అనేది తెలంగాణ ప్రజలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు కవులు, కళాకారులు, రచయితలు, ప్రజా సంఘాలు, ఉద్యమ నేతలు మొత్తం తెలంగాణలో ఉన్నది మొత్తం కేసీఆర్ తయారు చేసిన సైన్యమే కాదని చెప్పమనండి. కేసీఆర్ అనే వ్యక్తి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఎట్లుండనో చెప్పుర్రి. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణలో పరిస్థితి ఇంకెట్లుండే అనేది ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నాను? ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి లేకపోతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనబడే నేను ప్రమాణ స్వీకారం చేసేవాడా? తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క అనబడే నేను ప్రమాణ స్వీకారం చేసేవారా? తెలంగాణ రాష్ట్ర మంత్రిగా సీతక్క అనే నేను, రాజనరసింహ అనే నేను, ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే నేను, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను, కొండ సురేఖ అనే నేను, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే నేను వీళ్ళంతా ప్రమాణ స్వీకారం చేసేవాళ్ళ అన్నా? అంటే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన కేసీఆర్ను తెలంగాణ పేగుబంధం నుండి వేరు చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి వేరు, తెలంగాణ అనేది వేరు అని తీసుకొచ్చే కుట్రలు మొదలవుతున్నాయి. దయచేసి మీరు ఆలోచించాలి. మీరు ఆలోచించాల్సిన విషయం ఒకటే, నేను చాలా క్లారిటీగా చెప్తున్నా. తెలంగాణకు సంబంధించి ప్రధానంగా కూడా తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటేనే తెలంగాణ. గుర్తుపెట్టుకోరు. ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత సంఘాలు పుట్టుకొచ్చినాయి. ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీని పెట్టింది కేసీఆర్. ఉద్యమాన్ని స్టార్ట్ చేసిన తర్వాత విద్యార్థులలో చైతన్యాన్ని నింపింది కేసీఆర్. గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత అన్నీ కూడా ప్రకృతి కూడా సహకరించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏం ఊరికే రాలే, 1200 మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతోనే వచ్చింది. కాదంటలే నేను వాస్తవం. కానీ గుర్తుపెట్టుకోరి, ఈరోజు కేసీఆర్ను వేరు చేసే అందుకత్తాలు. మీరు కనుక పార్లమెంట్ ఎన్నికలలో ఈ మార్పు సల్లగుండా దాని తలపండు వాళ్ళుగా ఆ మార్పు అనే నిప్పుల కుంపని కనుక మీరు నెత్తి మీద పెట్టుకుంటా అంటే అది మీ యొక్క అదృష్టానికి, మీ భవిష్యత్తుకు ఒక పరాకాష్ట అంట, ఒక దుర్మార్గమైన, ఒక దుస్సాహసమైన చర్య అంట. నేను వాస్తవం ఇది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే జరుగుతుంది. నా తెలంగాణను కనికట్టు చేసి అడ్డదారిలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. అనుకోని రూపంలో వచ్చింది కాంగ్రెస్, అనూహ్యంగా వచ్చింది కాంగ్రెస్. వాస్తవం ఇది. జర్నలిస్టులనే బెదిరించే ఈ కాంగ్రెస్ ఉంటే ఎంత పోతే ఎంత? పేద మహిళల ఇల్లు కూల్చేస్తే ఉంటే ఎంత పోతే ఎంత? తెలంగాణ ప్రజల వ్యక్తిగత డాటాను రోడ్ల మీద పడేసే
చిత్తశుద్ధి ఉన్న ఈ ప్రభుత్వం ఉంటే ఎంత, పోతే ఎంత? ఆఖరికి సైబర్ నేలగాళ్ళు పింఛన్లు ఇస్తారా, ఉద్యోగాలు ఇస్తారా, లేకపోతే ఇల్లులు కట్టిస్తారా? మంచిదే కదా అని చెప్పి ఇలాంటి ఉప ముఖ్యమంత్రి ఉంటే ఎంత, రాజీనామా చేస్తే ఎంత? అవునా కాదా? వాస్తవమే కదా తెలంగాణ ప్రజలారా. ఇంతకంటే ఘోరం ఏముంటుంది? ఇక ఇందుకోసమా మనం తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది? ఎవరి కోసం తెచ్చుకున్నావు ఏంది మీరే ఆలోచించుర్రి. రైట్. ఇక నిన్న జరిగిన ఒక పెద్ద డ్రామా ఇది. నేనేమని చెప్తున్నానంటే ఒకసారి చూడుర్రి. కాళేశ్వరంపై సిబిఐతో విచారణ చేయించే దమ్ముందా? సిబిఐ విచారణకు అడ్డుపడుతున్నది ఎవరు? డిమాండ్ చేయాల్సింది ఎవరు? చేస్తున్నది ఎవరు? ప్రభుత్వం కోరితే వెంటనే విచారణ జరగదా? ప్రతిపక్ష నేతగా దర్యాప్తు సంస్థలకు రేవంత్ ఫిర్యాదు. షర్మిల నుంచి బక్కజెడ్సన్ దాకా ఎన్నో ఫిర్యాదులు. బీజేపీ నేతలు సైతం ఎన్నో కంప్లైంట్స్. కాళేశ్వరం స్కామ్పై మోడీ టేబుల్ మీద ఫైలు. నిజాలు నిగ్గు తేలుస్తామన్న కేంద్రం. కొత్త ప్రభుత్వం ఏర్పడిన విచారణకు ఎందుకు తాత్సార్యం? అసెంబ్లీలోనూ కాళేశ్వరం అవినీతిపైనే చర్చ. నెల రోజులైన సిబిఐ విచారణ కోరని సర్కార్. కాంగ్రెస్ బీజేపీ దోబూచులాట దేనికి సంకేతం? సిబిఐని ఆహ్వానిస్తే రేవంత్ బొక్కలు దొరుకుతాయా? కాంగ్రెస్ సర్కార్ ఎందుకు సిబిఐ విచారణ కోరట్లేదు? ఒకసారి చూడురేది. కాళేశ్వరం ప్రాజెక్ట్ వరల్డ్ లార్జెస్ట్ పర్పస్ ప్రాజెక్టు. తెలంగాణ వరప్రదాయనిగా గత ప్రభుత్వం ప్రచారం చేసుకుంది. సాగు విస్తరణ, భూగర్భ జలాల పెరుగుదల, ఉత్తర తెలంగాణలో జరిగిన అద్భుతాల గురించి పక్కన పెడదాం. 93,000 కోట్లతో నిర్మించిన ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు అందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి గతంలో ఎన్నోసార్లు దర్యాప్తు సంస్థలకు కాళేశ్వరం పై ఫిర్యాదులు చేశారు. రీసెంట్గా కాంగ్రెస్లో చేరిన షర్మిల ఢిల్లీకి వెళ్లి ఈడీకి ఫిర్యాదు చేసింది. ఇక కాంగ్రెస్ నేతలతో సహా ఎంతో మంది కాళేశ్వరంపై కమిషన్లపై కేంద్రానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేశారు. కానీ గతంలో విచారణ జరగలేదు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో తీర్మానం చేసి సిబిఐ విచారణ కోరితే వెంటనే రంగంలోకి దిగే వెసులుబాటు ఉంది. అయినా ఎందుకని దానిపై ఎంక్వైరీ కోరట్లేదు? బీజేపీ పదే పదే కాంగ్రెస్ సర్కార్ను డిమాండ్ చేయడానికి కారణమేంటి? ఒకసారి దాన్ని చూసే ముందు చూద్దాం. 2014-16 వరకు హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కేసీఆర్ చేశారు. నీటిపారుదల శాఖ మంత్రిగా 9.5 ఏళ్ల వారి కుటుంబ తప్ప మరెవరూ చేయలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయ 80,000 కోట్లు కాదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ 97,449 కోట్లు. ఇవి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఖర్చు చేసింది. హరీష్ రావు కొంత ఖర్చు చేసింది. హరీష్ రావు సభను తప్పుదో పట్టిస్తున్నారు. 2014కు ముందు ప్రజలు మంచినీరు తాగలేదా? బీఆర్ఎస్ వచ్చాకనే మంచినీళ్లు తాగినట్లుగా చెప్తున్నారు. మిషన్ భగీరథ వల్ల 5,000 కోట్ల ఆదాయం వస్తుందని మభ్యపెట్టి లోన్లు తెచ్చారు. అప్పులు తెచ్చిన విషయాన్ని అంగీకరించకుండా దబాయిస్తున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని కాగ్ చెప్పింది. 2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి. ఇక హరీష్ రావు 2023 డిసెంబర్ 20న అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు ఏం చెప్పిండు? కాళేశ్వరంపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నిప్పులో కాల్చితేనే బంగారం విలువ తెలుస్తుంది. కొత్త సీఎంకు విషయం అర్థం కావడానికి కొంత సమయం పడుతుంది. కాళేశ్వరం కార్పొరేషన్ కింద తీసుకున్న అప్పులు కేవలం కాళేశ్వరం కోసమే ఖర్చు చేయలేదు. పాలమూరు ప్రాజెక్టుకు ఖర్చు చేశాం. మీ విఘ్నతను వినియోగించి మీ సంపదను సమకూర్చుకోండి. కానీ మా మీద నెట్టి తప్పించుకోకండి. రాష్ట్ర పరపతిని దిగదార్చకండి. రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో చేయకండి. రైట్, ఇది కథ. మీకు అర్థమైంది అనుకుంటా. వాస్తవానికి ఏం జరుగుతున్నది అనేది మీకు ఇప్పటికే అర్థం కావాలి. నేనేం చెప్తున్నా అంటే కాళేశ్వరం మీద నిజంగా వీళ్ళకు నిస్సిగ్గుగా ఎలాంటి ఆలోచన లేకపోతే, నిజంగా తెలంగాణ ప్రాంత ప్రజల పట్ల పోరాటం చేసేది ఉంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఏం జరుగుతున్నది అనేది చూసే ఉంటే, వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా తెలంగాణ ప్రజలు ఆలోచిస్తే, వాస్తవంగా నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాళేశ్వరం ప్రాజెక్టుతోని సిబిఐ ఎంక్వైరీ చేయడానికి కిషన్ రెడ్డి గారు రెడీగా ఉన్నారు. ఓకే అంటే నేను చేస్తా అని చెప్తున్నారు. మరి బీజేపీ ప్రభుత్వం ఓకే అంటున్నది. మరి రాష్ట్ర ప్రభుత్వంగా కొత్తగా వచ్చిన మార్పు వచ్చిన లొట్టపీస్ల కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేస్తున్నది అని అడుగుతున్నారు తెలంగాణ యావత్తు ప్రజలు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద లేనిపోని అభండాలు నెట్టి అరే ఫైళ్ళకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారట, ఏదో నిన్న మొత్తం ఇదే జరిగిందండి. ఏముంటుందల్లా? అవినీతి చేయాలంటే ఏమన్నా అడ్డుపుల్లనా ఏంది? చెప్పి చేస్తారా? అరే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కానూని మొదలు పెడదాం, మంత్రుల వరకు వాళ్ళ చరిత్రలు ఏంది, గత చరిత్రలు ఏందండి అసలు ఒకసారి మనం బేరుజు వేద్దాం. వాళ్ళ యొక్క గత చరిత్రలు ఏంటి? తెలంగాణ ప్రజలారా మీకు తెలియని విషయమా? ఈరోజు కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరిపేలా.
ఈడ కాళేశ్వరం మీద నేను ఏం చెప్తున్నా, విపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కంప్లైంట్ చేసిండు, నోట్ దిస్ పాయింట్ తెలంగాణ ప్రజలారా. ఆ తర్వాత షర్మిల కంప్లైంట్ చేసింది. ఇక బక్క జడ్సన్ అయితే ఇక మామూలుగా కాదు, తెలంగాణలో దాదాపుగా ఆయన మీద 70 కేసులు ఉన్నాయి. ఆయన నాకు తెలిసి 1000 కంప్లైంట్లు చేయొచ్చు బహుశా, అంచనాకు మించి. సరే తక్కువలో తక్కువ ఒక 500 అన్న చేసి ఉండాలి. ఎవరి మీద? బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అత్యంత ప్రతి అంశాన్ని కూడా లోతుగా అధ్యయనం చేసి ఆయన కంప్లైంట్ చేశాడు. మరి వాటన్నింటినీ పోయి ఏది మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టేబుల్ మీద ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఆడ పోయి చేయిర్రి. నేనేమంటున్నానంటే మీరు చేయిర్రి అంటున్నా. మీలో సావకపోతే నిజంగా కేసీఆర్ ప్రభుత్వం మీద నేనేమనుకున్నా అంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బహుశా నేను డిసెంబర్ 8వ తారీఖు అనుకుంటా, 7వ తారీఖే కదా మన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసింది. 8వ తారీఖు మధ్యాహ్నం అంట 1:10 నాకు సరిగ్గా గుర్తుంది. నేనేం చేసిన అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సరే ఒక విజన్ ఉన్న ప్రభుత్వానికి అంటే మార్పు అయితే వచ్చింది. సరే రేవంత్ రెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సహకరిస్తామని రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చెప్పిర్రు, కేటీఆర్ కూడా చెప్పిండు, హరీష్ రావు కూడా చెప్పిండు. సరే విపక్షంగా డోకాలేదిగా ఎట్లాగూ రాష్ట్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తా అని చెప్పింది కదా, వీళ్ళు చేస్తున్నారు. నేనేమనుకున్నా అంటే, కొత్త ప్రభుత్వం ఏర్పడగానే అద్భుతాలు సృష్టిస్తుందని నేను అనుకోలే. నేనేమనుకున్నా అంటే, వాళ్ళకి ఎప్పుడూ అధికారం రాలే కదా, మరొకసారి పటిష్టమైన యంత్రాంగాన్ని రెడీ చేసుకొని వాళ్ళ యొక్క పూర్తి స్థాయిలో కూడా ఈ ఎంక్వైరీలు ఈ లొట్టపీసులు ఇవన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఏ విధంగా సంక్షేమ పాలన అందించాలి, అద్భుతమైన తెలంగాణను పూర్తి స్థాయిలో పెట్టుబడుల రూపంలో కానీ ప్రతి పేదవాడి కళ్ళల్లో చిరునవ్వును ఏ విధంగా చూడాలి అని నేను రేవంత్ రెడ్డిని ఊహించిన. ఎందుకంటే రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి నుండి నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎందుకు చేసిన అంటే, ఇప్పుడు సీఎం పీఠంలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా కూడా చాలా కష్టపడి ఎక్కడి నుండో వచ్చిందని చరిత్రలో మొత్తం యూట్యూబ్ ఛానల్, శాటిలైట్ ఛానల్ ఆయన గురించి చెప్తున్నాయి కదా. నిజంగా అట్లా వచ్చిన వ్యక్తి కేసీఆర్ కూడా ఇంకా ఘోరంగా తిరిగింది అనుకో. సరే మరి వాళ్ళకు రాక అధికారం వచ్చింది కదా, దాన్ని అద్భుతంగా యూటిలైజ్ చేసుకుంటారు అంటే వినియోగిస్తారు అనుకున్నా. కానీ నాకు అనిపించింది ఏంటంటే, ఈ కాళేశ్వరం అని 4 రోజులు కాలయాపన చేసారు. మీరు చాలా క్లారిటీగా వినాలి. అసెంబ్లీ సమావేశాలు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే. సరే అయిపోయిన తర్వాత వీళ్ళు ఏమైనా కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గరికి ఇంజనీర్లను తీసుకెళ్ళి లాంచే లేదు. వీళ్ళు మంత్రుల బృందం పోయింది. మరి వాళ్ళు ఏమైనా ఇంజనీర్లా, వాళ్ళకి ఏం తెలుస్తుందని వీళ్ళు అంటే, కేసీఆర్ చెప్పినట్టు ఒక ఏంది యాత్రకు వచ్చేది వాళ్ళు. కాళేశ్వరం అనే ఆ ప్రాజెక్టును సందర్శించడానికి, విజిట్ చేయడానికి వెళ్ళేది తప్ప వాళ్ళు నిజంగా వెళ్ళదలుచుకుంటే అక్కడ పూర్తి స్థాయిలో చాలామంది ఇంజనీర్లను తీసుకెళ్ళాలి, అంచనా వేయాలని అక్కడనే నోటి లెక్కలలో చెప్పాలి. వాళ్ళు చెప్పిన నోటి లెక్క ఒకటి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవలు మంత్రులు చెప్పింది మరోటిగా కూడా జరిగిన పరిస్థితి కనబడ్డది. అంటే నేను ఏం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలారా, రాక వచ్చిన అధికారాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మంచిగా వాడుకుంటుందేమో అనుకున్నా కానీ ఇట్లా జరుగుతుందని నేను అనుకోలే. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వాస్తవమైన విషయం. ఈరోజు వాళ్ళు విచారణ చేయదలుచుకుంటే ఎవ్వరూ అవసరం లేదు, అసలు ఎవ్వరు అవసరం లేదు. వాళ్ళ పార్టీలో బక్క జడ్సన్ అని కాంగ్రెస్ సీనియర్ నేత ఉన్నాడు. బక్క జడ్సన్ ప్రస్తుతం ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించి పోటీ చేయడానికేమో ఉత్సాహంగా ప్రచారం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఆయన దగ్గర మొత్తం ఉన్నాయి కదా బీఆర్ఎస్కు సంబంధించి కంప్లైంట్ చేసి. మీకు దమ్ము ధైర్యమే ఉంటే, మీకు సావకపోతే, మీ దగ్గర నీతి నిజాయితీ ఉంటే ఆయన దగ్గర ఉన్నాయి అన్నీ తీసుకొని విచారణ చేయరు. నిజంగా కేసీఆర్ తప్పు చేసిండో లేదో తెలుస్తుంది. అప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. మసిబూసి మారేడికాయ బట్టగాల్చి మీదేసి ఒక నిజాన్ని నిన్ననే మొన్ననే ఏదో యాత్ర 2 సినిమా ఆ ట్రైలర్ ఏదో రిలీజ్ అయింది బహుశా, దాంట్లో చెప్తా ఉంటాడు ఆయన ఇట్లా తిరుక్కుంటా, ఏమని చెప్పండి, మీడియా సంస్థలకు అన్నిటికీ చెప్పండి, నిజాన్ని పదే అబద్ధమని ప్రచారం చేయండి, ప్రజల్లోకి ఎక్కిపోతుంది. ఈ బూటక ప్రచారంతో మనం అధికారంలోకి రావచ్చు. ఆ డైలాగ్ విన్నప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది, వారవ్వా అచ్చం ఇదే జరిగింది కదా అనిపించింది నాకు. ఎస్ వాస్తవం, నేను ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించాను, నేను క్షమించమా అని కేసీఆర్ని అడిగిన. అంటే వాస్తవాలను నేను తొందరగానే రియలైజ్ అయిపోయినా ఇక్కడ ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో అని. నేను ఎక్స్పెక్ట్ చేసిన ప్రభుత్వం చేసే అంత సినిమా లేదు. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే ఈరోజు రైతు బంధు పడేది, పింఛన్లు వచ్చేది, గృహలక్ష్మి బిల్లులు పడేటి, నేను చెప్తున్నా కదా. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి ఉందా నా తెలంగాణ ప్రజలారా? మీరు మళ్ళీ ఆలోచించాలి. వచ్చిన తెలంగాణలో జరుగుతున్న వాస్తవ కోణాలు ఏంది అనేది కూడా నేను చెప్తా ఉన్నా. నేను అందుకే చెప్పిన, నేను చాలా మట్టికి కూడా నాకు ఒక అంశం కూడా తెర మీదకి వచ్చింది. ఏమని అంటే, సీఎం అనే పదం కంటే 2 అక్షరాల కంటే కేసీఆర్ అనే 3 అక్షరాలే పవర్ఫుల్ కదా అనే కాడికి వచ్చిపోయింది. మరి దీంట్లో చాలామంది చాలా రకాలుగా అనుకుంటారు. ఏంటంటే
సరే రంజిత్ అన్నకు సంబంధించి ప్యాకేజీలు ముట్టిన ఏదన్నా అంటే అలాంటి ఏది లేదు ఉంటే నేను మంచిగా బాహాటంగా చెప్తాను, దాంట్లో నాకు రంది లేదు. అన్న ఇగో నాకు గింత అప్పైంది, గింత ఉన్నది, మీ అందరికీ తెలిసిన విషయం, ఇగో తీసుకుంటే గింత తీసుకున్నా అని చెప్తా. కానీ నేను ఎవరికి అమ్ముడు పోను అనే విషయం అటు మీ కాంగ్రెస్లో తెలుసు, ఇటు బీఆర్ఎస్లో తెలుసు. సరే ఈరోజు అమ్ముడు పోయిన అనే విషయం మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఒక సెకండ్ చెప్తున్నా. మరి బీఆర్ఎస్ పార్టీని మీద ఆరోపణలు చేసినప్పుడు పూర్తి స్థాయిలో మరి కాంగ్రెస్ వాళ్ళు ఎంత ఇచ్చిళ్ళు? నిజంగా సాగవకపోతే తెలంగాణ బిడ్డ రోషం పౌరుషం ఉంటే మొగోళ్ళు అయితే నిరూపించు. మరి ఏ పార్టీ మొగోళ్ళు పీకిచ్చిర్రో అడుగుర్రి. విమర్శలు చేసేటోడు అందరికీ చెప్తున్నాను. సో మొత్తానికి కాళేశ్వరం అనే ప్రాజెక్టును బూచిగా చూపెట్టి ఈరోజు తెలంగాణ ప్రాంతానికి వరప్రాయని అంతే, ఇక దాంట్లో ఎలాంటి డౌటు లేదు. ఈ ప్రాజెక్టుతోని ఆగమాగం చేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక శాసన మండలి ఓ ఇరానీ కేఫ్, రియల్ ఎస్టేట్ల కొనుగోలు అమ్మకాలు చేసినట్లే ఉంది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సీఎంపై చర్యలు తీసుకోవాలి. శాసన మండలి ఇరానీ కేఫ్ అట. వారెవ్వా, ఏమి అవగాహన! ముఖ్యమంత్రి గారికి ఎంత మంచి అవగాహన ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి వారెవ్వా. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసన మండలి చైర్మన్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మండలిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శాసనసభ మండలి ఓ ఇరానీ కేఫ్లా మారిందని, సభ్యులు రియల్ ఎస్టేట్ కొనుగోలు అమ్మకాలు చేసే వాళ్ళుగా మాదిరిగా ఉన్నారంటూ కూడా ఆయన మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు వాణిదేవి, దేశపతి శ్రీనివాస్, ప్రభాకర్ శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. శాసన మండలిలో సాహితీవేత్తలు, వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులు ఉన్నారు, కానీ ముఖ్యమంత్రి మాత్రం సభ్యులకు అగౌరవపరిచేలా చేశారని మండిపడుతున్నారు. ఈ అంశాన్ని ఎథిక్స్ కమిటీ సిఫారసు చేసి రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సభా మర్యాదను, మండలి ప్రతిష్టను కాపాడాలని కోరారు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది. ఇరానీ కేఫట. మరి ముఖ్యమంత్రి పదవి కూడా గదే అనపోతేను మాట్లాడడానికి కొంచెం అడ్డు అదుపు ఉండాలి ముఖ్యమంత్రి గారు. మీరు శాసన మండలికి సంబంధించిన సభ్యులనే ఆ విధంగా అవహేళన చేసిల్లంటే మీకు ప్రజాపాలన పట్ల ఎంత దృష్టి ఉన్నది? అసలు ఏమున్నది అనుకోవచ్చు? మేము తెలంగాణ ప్రాంత బిడ్డలుగా అడుగుతున్నాం, అసలు ఏమున్నది అనుకోవచ్చు అంటున్నాను నేను. ఒకసారి అడగండి తెలంగాణ ప్రజలారా, నిజంగా అంత దూరదృష్టి ఉంటే ఈరోజు జరిగే పరిస్థితి ఇదా? ఏం ముఖ్యమంత్రి, ఏం కథనం. ఇక చూడుర్రి, నీ యమ్మ మహిళపై ఆర్టీసీ డ్రైవర్ బల్పు మాటలు. ఇక చెప్పుర్రా, మేము ఆర్టీసీ బస్సు ప్రయాణానికి ఉచితంగా ఇస్తున్నాం, మహిళలకు సంబంధించి కనబడితే బస్సులు ఆగేదే లేదట. 30 నిమిషాలు, గంట, 2 గంటలు, 3 గంటలైనా బస్సులు వచ్చే సూచే లేదట. మహిళలకు సంబంధించి మహాలక్ష్మి పథకం కింద పూర్తి స్థాయిలో మేము ఉచితాలను ఇస్తున్నాం. ఇక చూడుర్రి, నా లొట్టపీసి ఇస్తున్నారు మీరు. ఏమి ఇస్తున్నారా మీరు? జిల్లాల మాదిరి మరో ఫార్మాసిటీ కథైనా? హాట్ టాపిక్గా జిల్లాలపై సీఎం కామెంట్స్. 33 జిల్లాలు అవసరమన్న రేవంత్ రెడ్డి. అడ్డగోలుగా విభజించారని విమర్శలు. జిల్లాల విభజన పునఃసమీక్షిస్తామని, హేతుబద్ధీకరిస్తామని వ్యాఖ్యలు. సీఎం మాటలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తికర చర్చ. ఇవి కూడా ఫార్మాసిటీ బాపతేనా? రేవంత్ మాటలలో మర్మం ఏంటి అంటూ కూడా చెప్పిన పరిస్థితి. వ్యక్తులు ఎవరైనా తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించాలి. మరీ ముఖ్యంగా మాట్లాడేటప్పుడు తమ స్థాయిని మనసులో పెట్టుకొని మాట్లాడాలి. రాజకీయాలలో ఇది చాలా ముఖ్యమైనది. తమ స్వప్రయోజనాల కోసం, పార్టీ ప్రయోజనం కోసం, ప్రభుత్వ పాలసీల విషయంలో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే వారి పరువే కాదు, ఆ పదవికి కూడా ఉన్న గౌరవం, రాష్ట్ర పరువు కూడా పోతుంది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒకరోజు ఒకలా, మరొక రోజు మరోలా మాట్లాడడం, ఇవాళ రద్దు అని చెప్పి 4 రోజులు పోయాక రద్దు లేదని చెప్పడం, ఇలా విరుద్ధమైన ప్రకటన చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. అసలు ఏ ఉద్దేశంతో ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేది కూడా హాట్ టాపిక్గా మారుతున్నది. ఈ జిల్లాల పునర్విభజనకు సంబంధించి చేయదలుస్తే గతంలో 10 జిల్లాలు ఉండేవి కదా, దానిని 23 జిల్లాలు ఏమో చేద్దామని అనుకుంటున్నాడట. వాస్తవమైన విషయం ఏంటంటే మరి కలెక్టరేట్లు ఎందుకు నిర్మించినట్టు, ఆ కలెక్టరేట్లకు సంబంధించి మరి ఎవరు ఈయన ఇంట్లోకి వెళ్ళి ఏమైనా పైసలు తీసుకొచ్చి ఇస్తాడా చెప్పాలి. ఇక దాని గురించి చెప్పాలి. మనం కూడా రాసుకొచ్చినాం ప్రజా వెలుగులా. 33 జిల్లాలను 23 జిల్లాలకే, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం 23 జిల్లాలు ఉండగా 10 జిల్లాలతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైంది. ఇక మార్చే అవకాశం, అడ్డదిడ్డంగా జిల్లాల ఏర్పాటు, శాస్త్రీయ లోపించిన జిల్లాల స్వరూపం, ఇష్టం వచ్చినట్లుగా గ్రామాల కేటాయింపు, కమిషన్ ఏర్పాటుతో పాటు పునర్వ్యవస్థీకరణ, జిల్లాలు, మండలాలు, రెవెన్యూ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ కోసం సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటించిన పరిస్థితి కనబడుతుంది. ఇది కథ. 33 జిల్లాలకు సంబంధించి ఇట్లా విభజించడానికి
ఈయన ఏంది అంటే ఇవాళ ఒక మాట మాట్లాడతాడు, రేపు ఇంకొక మాటలు మాట్లాడతాడు. ఈయన పేరేం పేరు? రేవంత్ రెడ్డి. ఇవాళ ఓ మాట, రేపు ఇంకో మాట. ఫార్మాసిటీ మాట అవుతుందా, నిజంగా కూడా అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రోడ్ల మీదకి వచ్చిన ప్రజాపాలన, రోడ్లపై ప్రజాపాలన అప్లికేషన్. ఇక నేను చెప్పిన కదా, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుకే ఊడిపోయిందనే సామెత గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తు తీరు ఇప్పుడు ఇలాగే ఉంది. 6 గ్యారంటీల సంగతి దేవురెడుగు, కానీ ఉన్న డాటా అక్రమార్కుల చేతిలోకి పడిపోకపోతే మేలు అన్న వాదన తెరపైకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడండి, ఊరంతా పంచితే రోడ్ల మీద పడ్డావా, రోడ్డు మీద కనిపిస్తే ఎవరిపిస్తారు, ఇగో ఏర్పిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక చూడుర్రా, ఇది వీళ్ళ యొక్క పరిపాలన. రైట్. ఇక దాంతోపాటుగా మరో అంశానికి పోదాం. మన పత్రికకు సంబంధించి చూద్దాం. ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి మన జిల్లా, మన దాంట్లో పూర్తి స్థాయిలో పనిచేయాలంటే 9908572666 అనే నెంబర్కి వాట్సాప్ చేయండి. పూర్తి స్థాయిలో చూడండి. 6 గ్యారంటీలకు నిధులు ఎలా తెలుస్తారు? కాళేశ్వరం ప్రాజెక్టుపై సిబిఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమా కాదా చెప్పాలి. బీఆర్ఎస్ చేసిన 6 లక్షల కోట్ల అప్పులు ఎలా తీరుస్తారు? బండి. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి ఏప్రిల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకుముందే ఫిబ్రవరి ఎన్నికల కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తెలిసి కూడా దరఖాస్తుల కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో 6 గ్యారంటీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం అంటే డ్రామాలు ఆడటమేనని పేర్కొన్నారు బండి సంజయ్ గారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు. మరోమారు ప్రధానిగా మోదీ హామీలు అమలు చేయకుంటే బీఆర్ఎస్ గతే. కాంగ్రెస్కు బండి సంజయ్ హెచ్చరిక అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే 6 గ్యారంటీలకు సంబంధించిన అంశానికి సంబంధించి కూడా నిన్న గుసగుస అయినబడ్డది. మరి ఆ గుసగుస ఎంతవరకు కరెక్టు, ఏం కథ అనేది కూడా రేవంత్ రెడ్డికి అసలు కాంగ్రెస్ మీద ప్రేమే లేదట. అసలు ఏం చేసిండు అంటే తన అనుచరులకు సంబంధించి దాదాపుగా 30 నుంచి 40 మందికి సీట్లు ఇప్పించిండట. కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అధికారంలోకి వచ్చినా రాకున్నా భవిష్యత్తులో ఏదన్నా జరిగితే పూర్తి స్థాయిలో పోయి బీజేపీ గూటు చేరే అవకాశం ఉండేనట. చేరడానికి కూడా రంగం సిద్ధం చేసుకున్నాడట. ఆయన ఇప్పటికీ ఏంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలకు సంబంధించి ఒకసారి బహుశా జాతీయ మీడియాలో మాట్లాడుతూ నాకు సంబంధం లేదని కూడా చెప్పిన పరిస్థితి ఉన్నది. మరి గది నిజమేనా అని తెలంగాణ ప్రజలు కూడా గుసగుస పెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఒక ఆడ చర్చ వచ్చింది, అసలు ప్రేమే లేదు, తన అనుచరులందరికీ ఇప్పించుకున్నాడు, రేపు పొద్దుగాల తన అనుచరులకి ఎమ్మెల్సీ ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా మంత్రులు ఇస్తాడు. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు అంటే బయటి వ్యక్తులకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాడు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక కవిత మేడం ఏమో చెప్పింది చూడుర్రి. పాలమూరు రంగారెడ్డిని ఆపద్దు, ఇప్పటికే 90% పనులు పూర్తి చేస్తారు. ముందుగా రాయలసీమ సంగమేశ్వరను ఆపాలి, ప్రధానితో మాట్లాడి జాతీయ హోదా తేవాలి. మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత అంటూ కూడా ప్రధానంగా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఉన్న ప్రాజెక్టులను కంటిన్యూ చేయమని మేడం కోరుతుంది. షేర్ ఆదురి మరి ఏమవుతుంది మీకు? విడతల వారీగా రైతు బంధు అమలు ఏమైందా? మొన్న అంచీ కదా అందరికీ వేసినావు, ఎన్నో చూపెట్టామని బాగా మాట్లాడుతీగా. ఎకరా 2 ఎకరాల వారికి ముందుగా చెల్లింపు, ఫార్ములా రేస్తో వచ్చే లాభం లేదు. 110 కోట్లు రాష్ట్ర ధనం వృధా చేశారు. ఫార్ములాపై ఐఏఎస్ అరవింద్ కుమార్కు నోటీసులు వెల్లడించిన డిప్యూటీ సీఎం బచ్చి విక్రమార్క అంటూ చూసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఏంది అంటే ఎకరాకు 2 ఎకరాలలోకి పడుతుందట, ఆ తర్వాత పూర్తి స్థాయిలో వేస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే తెలంగాణ ప్రజల వాస్తవాలను మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక చూడుర్రి, ప్రజాపాలన దరఖాస్తులు రోడ్డు పాలు. బాల్నగర్ ఫ్లైఓవర్పై పడిపోయిన అభయహస్తం దరఖాస్తుల ట్రాన్స్పోర్టు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 2పై సస్పెండ్. ఘటనపై ఆరా తీసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇక చూడుర్రి, ఇది మన పేపరు, ఖచ్చితత్వమైన న్యూస్. ప్రజా వెలుగు దినపత్రిక అంటే ప్రజలలో ఒక నమ్మకం, వాళ్ళ జీవితాలలో వెలుగు తీసుకొచ్చే పత్రిక. దీంట్లో పనిచేయడానికి నాకు కరుడుగట్టిన జర్నలిస్టులు కావాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే జర్నలిస్టులు కావాలి, ధైర్యవంతులు కావాలి. 5 సంవత్సరాలు ఉండిపోయి నీ ప్రభుత్వం ఏందా, నీ మాట ఎవడింటాడు అనేటోడు అసొంటోళ్ళు కావాలి నాకు. చిల్లర మల్లర బానిసత్వం చేసేటోళ్ళు వద్దు నాకు. రైట్. ఇక వెలుగమ్మ రాసుకత్తివి కదా కేసీఆర్ మీద టన్నుల వార్తలు. ఏ పాట రాసినావమ్మా నువ్వు? అయోధ్య రామ మందిరానికి 5 టన్నుల ఇత్తడిది ధ్వజస్తంభం అంటూ కూడా చూడొచ్చు. అయోధ్య రామ మందిరంలో 5500 కేజీల భారీ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించనున్నారు. 44 అడుగుల పొడవుతో ఈ పవిత్ర ధ్వజస్తంభాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన ఓ కంపెనీ తయారు చేసింది. దీని ప్రత్యేక రథంలో మంగళవారం అయోధ్యకు తీసుకొచ్చారు. శిల్పశాస్త్రానికి తగ్గట్టుగా పూర్తిగా ఇత్తడితో దీన్ని తయారు చేస్తారు. ఆలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ధ్వజస్తంభంపై ప్రధాని నరేంద్ర మోడీ కాషాయ జెండా ఎగరవేయనున్నట్లుగా తెలుస్తుంది అని కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. సో మొత్తానికి ఈరోజు అయోధ్య రామ మందిరానికి సంబంధించి కూడా మనం పూర్తి స్థాయిలో దీని గురించి ఈరోజు చర్చించబోతున్నాం. వాస్తవానికి సంబంధించి కూడా ఏం జరగబోతుంది, ఏం కథ.
ప్రతి లోక్సభ నియోజకవర్గానికి 10 కోట్ల ఫండ్స్. ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకు నిధుల బాధ్యత. అర్హులకే సంక్షేమ పథకాలు అందేలా చూడండి. అవినీతి అధికారులను ఉపేక్షించలేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే పనులు చేయొద్దు. లోక్సభ ఎన్నికలపై 5 జిల్లాలకు సంబంధించిన నేను చెప్తున్నా పార్లమెంట్ ఎన్నికలలో వీళ్ళను ఓడగొడితే మళ్ళీ కేసీఆరే రావాలి. సారు కారు 16 అనే నినాదం గట్టి వినబడుడు కాదు, ఈసారి చూపెట్టాలి. ఏ కాళేశ్వరం అంటే వీళ్ళు రాశిలు, ఏ ఫార్ములాకి సంబంధించి రాసుకొచ్చులు, ఇంకేం రాసుకొచ్చులు. దొడ్డిదారిన ఉద్యోగాలు పొందిన వాళ్ళు రాజీనామా చేయాలి. అక్రమ ఉద్యోగాలపై అన్ని శాఖలలో విచారణ. మాజీ ఎంపీ వినోద్ చెల్లెలకి ఉద్యోగంపై న్యాయ విచారణ జరిపిస్తాం. ఎంపీ సంతోష్ చెల్లెలు నిర్వాసితుల కోటాలో భూమి తీసుకున్నది. అలాంటి వాళ్ళు అందరూ భూమి తిరిగి ఇచ్చేయాలన్న మంత్రి అంటూ కూడా చెప్పిన చేయరి, వాళ్ళ మీద చర్యలు తీసుకోరు. మీకు నిజంగా ఉంటే ఆల్రెడీ ఎవరు వినోద్ కుమార్ అన్న చెప్పిండు, అసలు నాకు అన్నే లేడు, అన్న లేనప్పుడు చెల్లెన్నుడు పుట్టుకొచ్చింది అని కూడా చెప్పిండు. ఇంకా మాత్రం చాలదా, సిగ్గుపోయా ముచ్చట అయిపోయా అన్నే. ఇక ఎంపీ సంతోష్ చెల్లెలకు సంబంధించి మరి భూమి ఉన్నదా లేదా చూడాలి. టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల రాజీనామాలను గవర్నర్ ఆమోదించాలి. అప్పుడే కొత్త బోర్డు ఏర్పాటుకు అవకాశం. అవునా, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే మీ ముత్తాత వచ్చి తీసుకుంటారా జీవన్ రెడ్డి? ఏదో విపక్షంలో ఉన్నప్పుడు బాగా మాట్లాడుతారు కదా. ఇగో సీఎం 2 అక్షరాల కన్నా కేసీఆర్ 3 అక్షరాలే పవర్ఫుల్. నేను చెప్పలే, ఇది మనం చదవలే, నాకు మొన్న అనిపించింది. నిన్ననే చెప్దాం అనుకున్నా, ఇవాళ కేటీఆర్ చెప్పని చెప్పి. ఇగో ఇది నేను చెప్తున్నా, అది వాస్తవం. ఓటమిపై సమీక్షలు మరిచి జనంపై నిందలు. తమను ఓడించింది ప్రజలే, తప్పు చేస్తారంటూ బీఆర్ఎస్ ముఖ్యులు కామెంట్స్. కాంగ్రెస్ కన్నా 1.85% తక్కువ ఓట్లు వచ్చాయని సమర్థింపులు. సన్నాహక సమావేశాలలో కార్యకర్తల విమర్శలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. విస్మయం అంటూ కూడా ఏంది అంటే ఆడ జరిగింది. నేను చెప్తున్నా కదా, కింద మా ఎమ్మెల్యే ఓడిపోతే పర్లేదు, పైన కేసీఆర్ వస్తాడు అనుకున్నాను. రెండోది కేసీఆర్ గారు కాస్త ప్రగతి భవన్ వాడి ప్రజల్లోకి వస్తే అయిపోయే కథ. ఆ ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తే అయిపోయే కథ. ఆ 36 మంది ఎమ్మెల్యేలను మారిస్తే ఈరోజు ఈ దరిద్రం నెత్తి మీద పెట్టుకొని తిరగాల్సిన అవసరం కూడా ఉండకపో. ఏంది భూమ్ఫట్ సాహా ఏంది ఇది? క్రమబద్ధీకరించిన స్థలాలలో ఎలాంటి కట్టడాలు లేవని ధరణి మ్యాప్లో కనిపిస్తున్న దృశ్యం. గత ప్రభుత్వ హయాంలో క్రమబద్ధీకరణ జీవో 59 కింద ప్రభుత్వ భూముల మాయం. ఒక్కరికే 7 ఫ్లాట్ల క్రమబద్ధీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మరి రికవరీ చేయరు, మీరు నిజంగా చేయదలుచుకుంటే చేయరు. ధరణి ప్రక్షాళన, కాళేశ్వరం మీద విజిలెన్సు, అభివృద్ధికి 10 కోట్లు, ఇంకేమున్నది ఫార్ములా గింతే, ఏం రాయరు వీళ్ళు. మొన్నటి దాకా బాగా రాశిలు పోటు మొగోళ్ళ లెక్క రాశిలు. ఇవాళ ఏమైందో, మేడిగడ్డ మీద విజిలెన్స్ ఏముండే, అలా ఏముండే, తీసుకపోరి అన్నీ తీసుకపోరి. ఇంకేమైనా కావాలంటే నన్ను అడుగురి, నేను కూడా తీసుకొచ్చి ఇస్తా. ఏమైనా కావాలంటే అడుగురి, నేను అవసరమైతే బీఆర్ఎస్లను అడిగి తీసుకొచ్చి ఇస్తా. మీరు ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటకు రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డు. 4 సిస్టంలో కీలక డాటా పర్మిషన్ లేకుండా హార్డ్ డిస్క్ల తరలింపు అంటూ చూడు ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు. నోటీసుల జారీకి సర్కారు రంగం సిద్ధం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, ఏదో ఒకటి దొరకాలి కదా, కాలయాపన చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా, దాంట్లోనే కట్ల చేస్తారు. కొమ్మను నరుక్కున్నాం, ఇప్పుడు చెట్టే కూలుతున్నది. ఒక ఎమ్మెల్యే ఓడితే ఏమవుతుందిలే అనుకున్నాం, ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం. ఖమ్మం లోక్సభ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అంటూ కూడా చెప్పిన వాస్తవమైన విషయం అన్న. కొమ్మను నరుకొని ఆగమాగం చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంకొక అంశం ఏంటంటే, తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాన్ని మీరు దయచేసి గమనించండి. నేనేమంటున్నానంటే, వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా పోరాటానికి అద్భుతమైన మద్దతు ఇవ్వండి. మీరు సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది. పూర్తి స్థాయిలో కూడా ఈ నెంబర్కు మీరు ఏం చేయరు అంటే, గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయరు. 9908572666 అనే నెంబర్కి ఖచ్చితంగా కూడా ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ చేయండి. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. 9908572666 అనే నెంబర్కి ఖచ్చితంగా కూడా మీరు ఫోన్పే గూగుల్ పే చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. వాస్తవంగా తెలంగాణలో ఏం జరుగుతున్నది, ఎట్లున్నది పరిస్థితులు అనేది కూడా ఎప్పటికప్పటికి కూడా చెప్పే